Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. బెల్జియంలోని యాంట్వెర్ప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు పలువురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. అలాగే అధిక సంఖ్యలో గాయపడినట్లుగా తెలుస్తోంది. లింకెరౌవార్ ప్రాంతంలో ఉన్న 10 అంతస్తుల అపార్ట్మెంట్లోని 8వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ కారిడార్లలో క్షణాల్లోనే దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో మెట్ల గుండా కిందకు రాలేక లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక కొందరు మరణించారు. ప్రాణభయంతో కొందరు నివాసితులు కిటికీలు బాల్కనీల నుండి బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేశారు. తీవ్ర భయాందోళనల మధ్య కొందరు అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు పక్క రూముల బాల్కనీల ద్వారా తప్పించుకున్నారు. ఈ భవనంలో సుమారు 200 మందికి పైగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే భారీగా ఫైర్ ఇంజన్లు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పెషల్ లాడర్స్ సాయంతో బాల్కనీల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించారు. గాయపడ్డ వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్థానిక ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. బెల్జియం ప్రభుత్వం అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్ యాక్టివేట్ చేసింది. బిల్డింగ్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని వెతకడానికి ప్రత్యేక రెస్క్యూ టీంలతో పాటు స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్లను కూడా రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలెవరూ కిటికీలు తలుపులు తెరవద్దని, వెంటిలేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.